ఒక నగరం. ఆ నగరంలోని గోడలు బంగారంతో మెరిసేవని చెబుతారు. రాజప్రసాదాలు, పైకప్పులు సూర్యకాంతిల అగ్నిలా ప్రకాశించేవని అంటారు. ఆ నగరాన్ని చూసిన వారు అది భూమి మీద ఉన్న స్వర్గమని చెప్పారంట. కానీ ఆ నగరం చివరకు అగ్నికి ఆహుతి అయింది. అసలు కాంచనలంక నిజంగానే ఉందా? ఎవరు నిర్మించారు? రావణుడు నిజంగా బంగారు నగరంలో నివసించాడా? ఈరోజు పురాణాలు చెప్పబడిన కాంచన లంక కథను తెలుసుకుందాం. ఊహించండి, వేల సంవత్సరాల క్రితం చుట్టూ నీలి సముద్రం, మధ్యలో ఒక అద్భుత ద్వీపం. ఆ ద్వీపంపై సూర్యుడి కాంతిలో బంగారంలా మెరిసిపోతున్న ఒక మహానగరం. పురాణాల ప్రకారం ఆ నగరాన్ని దేవతల శిల్పి విశ్వకర్మ నిర్మించాడని. విశ్వకర్మ సాధారణ శిల్పి కాదు. దేవతల కోసం అద్భుతమైన భవనాలు, రాజమందిరాలు నిర్మించాడు దివ్య శిల్పి. అతను నిర్మించిన లంకలో ఎత్తైన గోపురాలు, బంగారు ద్వారాలు, రత్నాలతో అలంకరించిన సభా మందిరాలు, విశాలమైన ఉద్యానవనాలు, సముద్ర వైపు చూసి కోటల అని వర్ణించబడింది. అయితే ఆ నగరానికి మొదటి రాజు రావణుడు కాదు. ఆ నగరాన్ని పాలించిన మొదటి రాజు సంపదకు అధిపతి అయిన కుబేరుడు. అతని పాలనలో లంక సంపదతో కళకళలాడిందని పురాణాలు చెబుతాయి. ప్రపంచ నలుమూలల నుంచి వ్యాపారులు లంకకు వచ్చేవారంట. బంగారం, వజ్రాలు, మాణిక్యాలు, ముత్యాలు అన్నీ అక్కడే ఉండేవని కథలు చెబుతాయి. అందుకే దానికి కాంచన లంక అనే పేరు వచ్చింది. కానీ ఈ బంగార నగరాన్ని చూసి ఒక్క వ్యక్తి మనసులో ఒక కోరిక పుట్టింది. ఈ రాజ్యం నాదవ్వాలి. ఆ వ్యక్తి రావణుడు. రావణుడు సాధారణ రాక్షసుడు కాదు. అతను గొప్ప పండితుడు. 4 వేదాలు, 6 శాస్త్రాలు నేర్చుకున్నాడని పురాణాలు చెబుతాయి. సంగీత విద్వాంసుడు, శివుని పరమ భక్తుడు. కానీ అతని జీవితాన్ని మార్చింది ఒక లక్షణం. అది అపారమైన ఆశ. మరింత శక్తి కోసం అతను ఘోర తపస్సు చేశాడు. సంవత్సరాలు కాదు, దశాబ్దాలు కాదు, వేల సంవత్సరాల తపస్సు. చివరికి బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడని పురాణం కథ చెబుతుంది. రావణుడు అనేక వరాలు పొందాడు. ఆ వరాల వల్ల అతనికి తనను ఎవరు ఓడించలేని నమ్మకం వచ్చింది. ఆ తర్వాత అతని చూపు నేరుగా లంకపై పడింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే లంకలో రాజుగా ఉన్నది అతని సొంత అన్న కుబేరుడు. సంపద, అధికారం, గర్వం ఈ 3 కలిసిన అన్నదమ్ముల మధ్య యుద్ధానికి దారితీశాయి. చివరికి కుబేరుడు ఓడిపోయానని పురాణాలు చెబుతాయి. రావణుడు లంకను స్వాధీనం చేసుకున్నాడు. అంతటితో ఆగలేదు. కుబేరుడు దివ్యమైన పుష్పక విమానాన్ని తీసుకున్నాడు. ఆ రోజు నుంచి రావణుడు కేవలం రాజు కాదు, సముద్రాన్ని పాలించే చక్రవర్తిగా మారాడు. రావణుడి పాలనలో లంక మరింత అభివృద్ధి చెందిందని పురాణాలు చెబుతాయి. వేలాది సైనికులు, శక్తివంతమైన యోధులు, ఎత్తైన కోటలు, అద్భుతమైన రక్షణ వ్యవస్థ. లంకను జయించడం దాదాపు అసాధ్యమని భావించారు. రావణుడి సభలో గొప్ప పండితులు ఉండేవారు. అతని కుమారుడు ఇంద్రజిత్ అపారమైన యోధుడు. కుంభకర్ణుడు అసాధారణ బలవంతుడు. విభీషణుడు ధర్మాన్ని పాటించే రాజకుమారుడు. చూడటానికి అన్ని పరిపూర్ణంగానే కనిపించాయి. కానీ చరిత్రలో ఎన్నో సామ్రాజ్యాలు బయట శత్రువుల వల్ల కాదు, ఒక తప్పు నిర్ణయం వల్లే కూలిపోయాయి. లంక కూడా అలాంటి మలుపు దగ్గరికి వచ్చింది. ఒకరోజు అడవిలో ఒక రాజకుమార్తెను చూసి రావణుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం అతని జీవితాన్ని శాశ్వతంగా మార్చేసింది. అదే సీతాదేవిని అపహరించడం. ఒక సంఘటనతో శ్రీరాముడు లంక వైపు ప్రయాణం ప్రారంభించాడు. హనుమంతుడు సముద్రాన్ని దాటాడు. బంగారు లంకలో మొదటిసారి అగ్ని చెలరేగింది. చివరికి ప్రపంచంలోనే అత్యంత వైభవంగా చెప్పబడిన ఆ నగరం యుద్ధానికి వేదికగా మారింది. అయితే కాంచన లంక నిజంగానే బంగారంతో నిర్మించబడిందా, ప్రతీక మాత్రమేనా? ఈ ప్రశ్నకు ఇప్పటికీ ఖచ్చితమైన చారిత్రక ఆధారాలు లేవు. పురాణాల్లో ఒక గొప్ప బంగారు నగరాన్ని వర్ణిస్తాయి, కానీ పురాణ వస్తు ఆధారాలు దాన్ని నిర్ధారించలేదు. ఈ కథలోని 2వ భాగం హనుమంతుడు లంకలోకి ఎలా ప్రవేశించాడు, లంక ఎలా దగ్నమైంది,